నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారండి? సూపర్ తల్లి, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత డైరెక్ట్‌గా కలుస్తున్నాను. సంతోషం సంతోషం యాహ్! తల్లి. యాహ్! సో, ఇప్పుడు వేణుస్వామి గారి టైం ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి ఫస్ట్? సూపర్ ఉందమ్మా, హ్మ్. చాలా బాగుంది. సో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకునే స్థాయిలో ఉన్న జనాల కంటే కూడా డబ్బులు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. సో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది 100 అయితే నాకు దక్కింది 1000. హ్మ్. సో ఎనీ పబ్లిసిటీ ఇస్ ఎ గుడ్ పబ్లిసిటీ అని చాలామంది చెప్తా ఉంటారు. ఇట్ ఈస్ గుడ్ పబ్లిసిటీ, నో ప్రాబ్లం. సో వేణుస్వామి ఏం దేవుడు కాదు, వేణుస్వామి జాతకాలు కూడా వర్తిస్తాయి కాబట్టి కష్ట నష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజం. వాటిని మనము తలపైన పడాల్సిన రాయిని పక్కన పడేయగలిగేటువంటి రెమెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే వేణుస్వామి సూత్రం. బట్ చాలా మంది అసలు ఇప్పుడు వేణుస్వామి గారు ఆయన టైం ఆయనే చూసుకున్నట్టుంది. ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనే కమెంట్స్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారండి? అంటే కామెంట్ చేయడానికి ఏముందమ్మా, ప్రతిరోజు కామెంట్ చేస్తూనే ఉంటారు. మనల్ని విమర్శించే వాళ్ళు జీవితంలో మూడు రకాల జనాలు ఉంటారమ్మా. అది నీకైనా నాకైనా ఎవరికైనా. ఒకళ్ళు మనల్ని నమ్మేవాళ్ళు, ఒకళ్ళు మనల్ని విమర్శించేవాళ్ళు, ఒకళ్ళు గోపీలు. వాళ్ళనే గోడ మీద పిల్లిలు అంటారు. సో ఈ గోడ మీద పిల్లులు మనకు మంచి జరిగినప్పుడు మన వైపు, జరగనప్పుడు చెడు జరిగినప్పుడు అవతల వైపు వెళ్ళడం అనేది సహజం. మంచి వాళ్ళు ఎప్పుడు మనల్ని నమ్మేవాళ్ళు మనతోనే ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తారు. సో మన ఓన్గా మనల్ని నమ్మే జనాల్ని మనకు ఉన్నంత వరకు, వేణుస్వామి అంటే రాత్రి వచ్చినోడు కాదు కదా. 2009 నుండి ఫైట్ చేసి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది జ్యోతిష్యం కానీ వేణుస్వామి కానీ. సో నాకుండే క్లయింటెల్ నాకు ఉంటుంది. సో జాతకం అనేది సహజం కదా. మంచి చెడులు అనేటువంటివి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకే తప్పినాయి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మనకు చెడు చేసిన వాడు మర్చిపోవచ్చట, కానీ ఎవరైతే అనుభవించారో వాళ్ళు మర్చిపోరట. వాళ్ళు దానికి బోనస్గా రిటర్న్ ఇస్తారట. అంటే కష్టాలు అనేవి అందరికి వస్తాయి. ఆ కష్టాలను అనుభవించి ఎదురొడ్డి నిలబడిన వాడే ఇవాళ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. ఒక చంద్రబాబు నాయుడు, ఒక రేవంత్ రెడ్డి, ఒక జగను, ఒక రాజశేఖర్ రెడ్డి. సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడి కష్ట నష్టాలకు వచ్చి పైకొచ్చిన వాళ్ళందరూ నాకు రోల్ మోడల్స్. సో నేను ఒక 1000 సుఖాలు అనుభవించి పైకొచ్చిన వాడిని కాదు, 1,00,000 కష్టాలు అనుభవించి పైకొచ్చిన వాడిని. నాకు కష్టాలు కొత్త కాదు, సమాజంలో సమస్యలు కొత్త కాదు. బట్ నమ్మేది ఏంటంటే మనం నమ్మిన దైవము మనల్ని బయటికి తీసుకొస్తారు, మనం చేసుకునే రెమెడీలు మనల్ని బయటికి తీసుకొస్తాయి అనేటువంటిది. అంటే తలపైన పడాల్సినటువంటి రాయి కాళ్ళపైనో పక్కనో పడుతుంది అనేటువంటిది నేను నమ్మిన సిద్ధాంతం. సో వేణుస్వామి గారు ఒకప్పుడు ఏం చెప్తే అవి జరిగేవి, ఇప్పుడు ఏం చెప్పినా అది జరగట్లేదు, దానికి ఆపోజిట్ జరుగుతున్నాయి. అది అంటే నన్ను విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, చెప్పాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మనం ఏం మాట్లాడినా దానికి ఒక వీడియో ఉంటుంది. ఇప్పుడు ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ సంబంధించింది మాత్రమే నేను చెప్పింది జరగల, మిగతా అన్ని క్రియేట్ చేసినాయి. అవి లేవు అక్కడ. అవి లేనివి వాటి గురించి మాట్లాడితే నన్ను ఆన్సర్ చేయమంటే నేను ఎందుకు చేస్తా? ఇప్పుడు నేను మాట్లాడని విషయాల గురించి వేణుస్వామి ఇట్లా మాట్లాడిండు అని ఒక పోస్టర్ వేసి వేనైలు వేసేసి ఏదో వేసేస్తే కాదు కదా. ప్రతిదానికి ఒక వీడియో ఉంటుంది. సోషల్ మీడియా యుగంలో నేను నీతో మాట్లాడితే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వీడియోలు ఉన్నాయి కదా. అట్లనే 10 ఏళ్ల వీడియోలు, 8 ఏళ్ల వీడియోలు ఉన్నాయి. 2014 నుండి వీడియోలు ఉన్నాయి నాకు తెలిసి. సో ఇవాళ నేను ఏదైనా చెప్పితే ఇక వేణుస్వామి చెప్పాడని చెప్పొచ్చు, తప్పేం లేదు. రెండోది, నిజమే వేణుస్వామి చెప్పింది జరగల, సక్సెస్ రేట్ చూడాలి కదా. ఇప్పుడు అల్టిమేట్గా సక్సెస్ రేట్ చూస్తాం. ఇప్పుడు ఉదాహరణ నేను అనేది, ఒక పార్టీ ఒక స్టేట్లో ఓడిపోయింది అనుకోండి, ఎంబడే ఆ పార్టీని తీసి పక్కన పడేయాలి కదా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎందుకు వస్తుంది ఆ పార్టీ? రావద్దు కదా. అట్లనే ఒక హీరో సినిమా ఫెయిల్ అయింది అనుకుందాం సపోజ్, నెక్స్ట్ ఆ సినిమా ఆయన అది వదిలేసి ఇంకా మటన్ షాపో లేకపోతే కూరగాయల షాపో పెట్టుకోవాలి, హీరోయిజం వదిలేయాలన్నా. సో ఇక్కడ సక్సెస్ రేట్ చూస్తాం. అంటే రెండు సక్సెస్ ఫెయిల్యూర్స్ రెండు ఉంటాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ చూస్తాం. సో నా ఒక్కంది కాదు కదా, ప్రపంచం అంతా సక్సెస్ మీద. ఎంత సక్సెస్, సైన్సే 55% సక్సెస్ రేట్ ఉంటే సైన్స్ అంటున్నాం. సో సక్సెస్ రేట్ అనేది చూస్తాం తప్ప. రెండోది, విమర్శించే వాళ్లకు ఆన్సర్లు చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు 2000 మందికి నేను ఆన్సర్ చేయాలి. నేను ఎందుకు చేస్తా? నాకేం పని ఉంది? నాకున్న ఓన్ క్లయింటేల్ ఉంటుంది, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నేను ఆన్సర్ ఎందుకు చేస్తా జనాలకు? నేను ఆన్సర్ చేయదలుచుకోలే. నేను 2 తప్పులు చేసిన. ఒకటి, ప్రతి చిన్న విషయానికి నేను రియాక్ట్ కావడం మానుకున్నా. రెండవది, నన్ను నేను పట్టించుకోవడం తగ్గించిన చాలా రోజుల నుండి, 5 ఏళ్ల నుండి. ఇప్పుడు నన్ను నేను పట్టించుకోవడం స్టార్ట్ చేసిన. అంటే జనాల కోసం పూజలు చేసే నేను నా అభివృద్ధి కోసం, నా కోసమే పూజలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను.
అంటే నా గురించి కూడా నేను పట్టించుకుంటున్నా, అంటే నా జాతకాన్ని విశ్లేషించుకొని ఇలాంటి ఎందుకు జరిగినాయి, సో వీటికి రెమెడీస్ ఏం చేసుకోవాలి. సో నిజమే జనాలు చెప్పింది, అందుకనే ఇప్పుడు నా గురించి ఆలోచన చేసుకొని దాని మీద కూడా నేను నా అంటే కన్నేస్తున్నా. ఈ 5 ఏళ్లలో మీ జాతకం ఎప్పుడు మీరు అంటే అంత చూసుకోలేదు? అవసరం పడలేదు కదా, బండి స్పీడ్కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తాం. సో ఎందుకో ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆలోచన చేయాల్సి వచ్చింది, చేసిన ఓకే, దాన్ని రివ్యూ చేసిన, దాన్ని రెక్టిఫై చేసుకున్నా, దానికి రెమెడీస్ చేసుకున్నారండి? అయిపోయింది. అన్ని క్లియర్ చేసుకున్నాకనే మళ్ళా ప్రశాంతంగా ఉన్నాం. అంటే ఇవన్నీ సహజం. నేను అనేది ఏంటంటే సమాజంలో సెలబ్రిటీ స్టేటస్, హోదా, డబ్బు ఒక స్థాయి దాటిన తర్వాత నాకే కాదు ప్రతి మనిషి జీవితంలో సహజము. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. సో ఆఫ్టర్ ఆల్ ఒక పులుస అనే చేపనే దాని రేటును పెంచుకోవడానికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తే పెరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం ఎంత. సో మన కష్టాన్ని మనం ఖచ్చితంగా సమాజంలో మనము వ్యతిరేకమైన దిశలో మనం వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా సమాజంలో కొట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈగోతో కొంతమంది మాట్లాడతారు, యాచకో యాచక శత్రువు అని, బిచ్చపోనికి బిచ్చపోడే శత్రువు అట. అట్లనే మా దాంట్లో కూడా జ్యోతిష్య శత్రువు అని నాకు కూడా శత్రువులు ఉంటారు కదా. శత్రువులు అనుకో, ఈగో ప్రాబ్లం అనుకో, కాంపిటీటర్స్ అనుకో, సరే ఎవరికి అమ్మా వాళ్ళది. రెండోది ఏంటంటే అన్నిటికంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే వేణుస్వామి అనే మాట మాట్లాడితేనే 3 లక్షలు చూసే సోషల్ మీడియాలో. ఇక తప్పదు, వాళ్ళని కూడా నేనేం రిస్ట్రిక్ట్ చేయలేను కదా. నా పేరు పెడితే, నా బొమ్మ పెడితేనే పోతున్నప్పుడు నేనేం చేయగలుగుతా. సో అందుకని ఇదంతా ఇట్ ఈస్ ఏ పబ్లిసిటీ. సో ఇది ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని నేనైతే నేను ఎంజాయ్ చేస్తున్నా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను సుఖాలనే కాదు కష్టాలను కూడా యాక్సెస్ తీసుకునే మనస్తత్వం ఉన్నది. సో నాకేం ప్రాబ్లం లేదు. సో దీనివల్ల కూడా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరు, బయటి వాళ్ళు ఎవరు, మనతో ఎవడు నిలబడతాడు, సో మన పతనాన్ని కోరుకునేవాడేవాడు, మన విజయాన్ని కోరుకునేవాడేవాడు అనేది తేటతెల్లమవుతుంది. ఒక రకంగా మనము ఇలాంటి పరిస్థితిని కల్పించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ పరిస్థితి వల్లనే కదా ఇవాళ నాతో ఉండేవాళ్ళు ఎవరు, డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరు, గోపీలు ఎవరు, వీళ్ళందరూ నాకు తెలుస్తున్నారు కదా. ఇట్లా కష్టం వచ్చినప్పుడే కదా, సుఖాలల్లా మనం ఎవరిని గుర్తుపట్టలేము, అందరూ ఉంటారు కూడా. సో ఇలాంటి ఒడిదొడుకులు వచ్చినప్పుడు, అంటే నేను ఇదేదో కొంపలు మునిగిందని చెప్పాను, బట్ ఇలాంటి కండిషన్లోనే మనకు మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు కూడా మీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అన్నది తెలిసిందంటారు మూలాన. ఓకే, కానీ స్వామి ఎప్పుడైనా ఈ అంటే ఇలా అవ్వకుండా ఉండాల్సిందేమో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేమో అని ఎప్పుడన్నా అనిపించిందా అండి వీటి వల్ల? ఓకే, రిగ్రెట్స్ అనేవి లేదు. వేరే వాళ్ళు అనుభవించిన దాని మీద మనం ఏందమ్మా, ఆఫ్టర్ ఆల్ మనం టుమ్రి. మనం వేరే వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి పడ్డ కష్టాలు, చంద్రబాబు నాయుడు పడ్డ కష్టాలు, లేదా జగన్ పడ్డ కష్టాలు, లేదా ఒక హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక అమ్మాయి పడే కష్టాలు, అట్లనే ఒక సూపర్ స్టార్ ఒక హీరో కావాలంటే వాడక ఆఫ్టర్ ఆల్ టుమ్రి అమ్మాయిది. వాళ్ళు పడే కష్టాల మీద కంపేర్ చేస్తే ఒక హీరో సినిమా ఫెయిల్ అయితే ఆ హీరోకి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఒక డైరెక్టర్ సినిమా ఫెయిల్ అయితే ఆ డైరెక్టర్కి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? బయటికి రాని సందర్భాలు, సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు బయటికి రానటువంటి ఇంట్లో గడిపిన సందర్భాలు ఉన్నాయి. సో ఓవర్కమ్ అయ్యి బయటికి రావాలి, కానీ మనం వాళ్ళ మీద కంపేర్ చేసుకుంటే మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మనం. సో ఇదో పెద్ద విషయమా, దీని గురించి మనం రిగ్రెట్ ఫీల్ అయ్యే అవసరం లేదు. కలియుగంలో మనం ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చినామో సోషల్ మీడియాకు మన దుకాణం బయటపెట్టినట్టే. సో ఇక మనం ఆలోచన చేసి వాళ్ళు పెట్టే కామెంట్లకు, వాళ్ళు పెట్టే వాటికి దానికి ఫీల్ అవ్వాలి అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏముందమ్మా, ఇవాళ ఈ ఇష్యూ ఉంటుంది, రేపు ఇంకో ఇష్యూ వస్తుంది, నడుస్తూనే ఉంటుంది, సహజం అది. దాని గురించి పెద్ద పట్టించుకొని నేనైతే ఫీల్ ఏం కాదు, నాకు నో రిగ్రెట్స్. ఓకే, ఇప్పుడు ఆస్ట్రాలజీ చాలా మంది చెప్తారండి, జ్యోతిష్యం, కానీ వేణుస్వామి గారు ఎందుకు ఫేమస్? ఎగ్జాక్ట్లీ అక్కడనే ఆన్సర్ ఉంది. అందుకనే మామిడి చెట్లు, ఎక్కడైతే మామిడి చెట్లు కాయలు కాస్తాయో దాన్ని రాయేస్తాం. ఉదాహరణ, ఒక చెట్టుకు ఒక్క కాయ కూడా లేదనుకో, దాని కనీసం తలకాయ కూడా ఎవడెత్తి చూడాడు. ఉదాహరణ, నేను ఒక సోషల్ మీడియాలో నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఒక వీడియో పెడితే అది 5 రాష్ట్రాలను షేక్ చేసింది, 5 రాష్ట్రాలను ఊపేసింది. ఉదాహరణ, నన్ను విమర్శించడానికి ఒక పండితుడు వచ్చి ఎంగేజ్మెంట్కు ముహూర్తం లేదు అని చెప్పిండు. నిశ్చితార్థానికి ముహూర్తం ఉండదమ్మా? ఉంటుంది కదా. కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి మాట్లాడాల అంటే ఆ వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ అది. అదే మాట నేను మాట్లాడితే అంటే నా నుండి ఆ స్టేట్మెంట్ కనుక సోషల్ మీడియాలో వస్తే దాని పర్యవసానం, దాని తీవ్రత ఎట్లుంటుంది అంటే, నేను అనేది అతను మాట్లాడిన పదం చాలా తప్పుడు మాట. నిశ్చితార్థానికి ముహూర్తం లేదు అనే మాట తప్పుడు మాట. కానీ అంత పెద్ద తప్పుడు మాట మాట్లాడినా అతన్ని ఎవడు పట్టించుకోలే. నేను అనేది కనీసం ఒక థర్డ్ పర్సన్ అతని గురించి మాట్లాడలే, ఎక్కడ ఏం మాట్లాడలే. కానీ అదే వేణుస్వామి మాట్లాడితే చాలా మంది దాని మీద కమెంట్ చేస్తారు. వేణుస్వామి కెపాసిటీ, అది వేణుస్వామి బ్రాండ్ అని చెప్తున్నా.
సో ఈ సంఘటనలు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఈ పబ్లిసిటీ, సోషల్ మీడియాలో జరిగిన పబ్లిసిటీ, ఇదంతా కూడా నా స్టాండర్డ్ను నాకు తెలియజేసినాయి. అంటే జనరల్గా నేను డౌన్ టు ఎర్త్ ఉండే మనిషిని, నీకు తెలుసు. అవును అవును. కానీ నా వాల్యూ నాకు తెలియజేసినాయి. ఓహో, మనం ఈ స్థాయా, మనది ఇంత పెద్ద స్థాయా మనది, మనం ఓన్లీ తెలంగాణని అనుకున్నాం కాదు, ఒక 5 రాష్ట్రాలను కమాండ్ చేస్తున్నాం మనము. తమిళనాడు, కర్ణాటక, బాంబే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలను కమాండ్ చేసే స్థాయి మనకు ఉంది జ్యోతిష్యంలో అనేది ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నటువంటి విషయం. సో మనల్ని తిడితే కూడా, ఎదుటి వ్యక్తి మన పేరు తీసుకొని వచ్చి తిడితే కూడా వాడికి వ్యూస్ వస్తున్నాయి. అంటే వేణుస్వామి అని మైక్ ముందర పెట్టంగానే సంబంధం లేనివాడు కూడా వచ్చి తిడుతున్నాడు అంటే అక్కడ వ్యూస్ పెరుగుతున్నాయి. సో అర్థమైంది అప్పుడు, ఓకే నా స్టేచర్ ఇది, నా స్టాండర్డ్స్ ఇది. అందుకనే మరి వేణుస్వామి అంటే జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే వేణుస్వామి. ఇవాళ ఆ స్థాయికి వచ్చింది. ఇది ఏదో రాత్రి వచ్చింది కాదు కదా, 15 సంవత్సరాల పాటు 1,00,000 కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చిన. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతానండి. మరి ఈ పర్యావసానాల వల్ల ఎక్కడ క్లయింట్ల నమ్మకం దెబ్బతినడం కానీ, మీ దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గడం కానీ ఇలాంటివి ఏం జరగలేదంటారు? ఏం లేదమ్మా, సేమ్ రెగ్యులర్ ఎంక్వైరీస్, రెగ్యులర్ పని, రెగ్యులర్ పూజలు, రెగ్యులర్ వ్యవస్థ, రెగ్యులర్ కాన్సెప్ట్ అంతా యాస్టీస్గా ఉందమ్మా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిగతంగా చూసే విధానం వేరు కదా. ఇప్పుడు మనల్ని వ్యక్తిగతంగా చూసే క్లయింట్ల విధానం వేరు, నాతో ట్రావెల్ చేసే వాళ్ళ క్లయింట్ల విధానం వేరు, అట్లనే నన్ను విమర్శించే వాళ్ళ విధానం వేరు. నన్ను విమర్శించే వాళ్లకు నేను ఆన్సర్ చెయ్యను. అలాగే కొంతమంది ప్రత్యేకించి ఎట్లుంటారంటే, మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు క్లయింట్లు. సో వాళ్ళని నేను నమ్ముకోను. నా మౌత్ పబ్లిసిటీ నాకు ఎక్కువ. అంటే నేను చేసే పూజలు అవ్వచ్చు, నేను చేసే దోష నివారణ పూజలు అవ్వచ్చు, నేను ఇచ్చే సలహాలు అవ్వచ్చు, నేను ఇచ్చే కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను సాధ్యమైనంత వరకు పర్సనల్గా అటాచ్మెంట్ మెయింటైన్ చేస్తాను. వాళ్ళు నాతోని పర్సనల్ రిలేషన్, పర్సనల్ అటాచ్మెంట్ వల్ల వాళ్ళు ఇంకో 10 మందికి నన్ను సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజు వరకు నువ్వు నా దగ్గరకు వచ్చినావు, ఎప్పుడన్నా వేణుస్వామి అనే నేమ్ ప్లేట్ చూసినావా? లేదు. నా విజిటింగ్ కార్డ్ ఎప్పుడన్నా చూసినావా? ఉండదు. పోనీ నేను ఎక్కడైనా యాడ్ వేసుకోగా చూసినావా? నేను ఏమన్నా బలవంతంగా నా దగ్గరికి రమ్మని చెప్పంగా చూసినావా? నేను ఇప్పటికి కూడా ఒకటే చెప్తా, ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విమర్శలు అన్నిటినీ మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు నమ్మకం కలిగితేనే రండి వేణుస్వామి దగ్గరికి, లేకుంటే రాకండి. ఏదో రాయేద్దాం అనుకుంటే వేణుస్వామి దగ్గరికి రాకండి, ఏదో ఒకసారి పోయొద్దామంటే రాకండి. వేణుస్వామి వర్త్ నిజంగా మీకు నమ్మకం ఉంటేనే రండి, లేకుంటే నా దగ్గరికి రావద్దు. వేరే జ్యోతిష్కుల దగ్గరికి పండి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. నన్ను ఎంతమంది తిట్టినా నా వర్త్ మీకు తెలిస్తే, నిజంగా ఈయన చెప్పింది జరుగుతుంది, ఈయన దగ్గర దమ్ము ఉంది, ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకుంటేనే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రానే రాదు. ఆర్జీవి గారి స్టైల్లో నచ్చితే చూడండి, లేకపోతే అంతే. నాకేమీ, నాకు ఉండే క్లయింటెల్ నాకు ఉంటుంది కదమ్మా. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినంత మాత్రాన, లేకపోతే సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక స్వామి పని అయిపోయింది అనుకుంటే ఇంకా దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అట్లా ఎంతమంది లేరమ్మా సమాజంలో. ఒక సినిమా పోయిన తర్వాత ఇక పూరి జగన్నాథ్ని ఏమనాలి, పూరి జగన్నాథ్ని ఏమనాలా, ఒక విజయ్ దేవరకొండని ఏమనాలి, ఒక రేవంత్ రెడ్డిని ఏమనాలి, ఒక చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి, ఒక జగన్ ఏమనాలి, ఒక రాజశేఖర రెడ్డి 50 ఏళ్ళు సీఎం కావాలంటే వెయిట్ చేసిన రాజశేఖర రెడ్డిని ఏమనాలి. సో వీళ్ళందరూ కూడా వెయిట్ చేసి అంతెందుకు, ఛాయ్ అమ్ముకునే అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కలగంటామా? మరి అంత పెద్ద నరేంద్ర మోడీ అంత స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి, వీళ్ళకంటే మనం గొప్పలం కాదు కదా. సో ఒక వ్యక్తి ఒక రాయంగానే, ఒక వ్యక్తి ఒక విమర్శ చేయంగానే ఆ విమర్శను పట్టుకొని ఉంటారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళతో మనకు పని ఉండదు. నేను అనే పాయింట్ ఏంటంటే, వాళ్ళతో మనకు పని ఉండదు. మనకు సంబంధం లేని వ్యక్తులు మన కామెంట్ పెడుతుంటారు, తిడుతుంటారు. సో వాళ్ళు జీవితంలో మన దగ్గరికి రాబోరు. వాళ్ళతో మనకేం పని? మన దగ్గరికి వచ్చే వాళ్ళతో మనకు పని. వాళ్ళు ఎప్పుడు వీటిని చూడరు. ఎట్లా సర్వైవ్ అయినరు, వేణుస్వామి ఈ ఇష్యూ నుండి ఎట్లా బయటపడ్డాడు, వేణుస్వామి పలానా ఇష్యూ నుండి ఎట్లా బయటపడ్డాడు, వేణుస్వామి మమ్మల్ని ఎట్లా బయటేస్తాడు, ఇవి ఆలోచిస్తారు. అంటే ఎగ్జాంపుల్, వాడి జాతకమే బాగుంటే వాడు జాతకాలు ఎందుకు చెప్పుకుంటారు అనేది ఒక ట్యాగ్ లైన్ మాట్లాడతారు. అందుకనే ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేసింది నేనే ప్రపంచంలో. ఫస్ట్ నేను కమర్షియల్గా ఎదిగి ఫైనాన్షియల్గా నిలబడి అప్పుడు నేను జాతకాలు చెప్పడం స్టార్ట్ చేసిన. నా పూజలు నేనే చేసుకున్నా. నేను వశీకరణం చేసుకున్నాక, నా పూజ నేను చేసుకున్నాక వశీకరణం ఎక్స్టెండ్ అయ్యే నా దగ్గర ఒక 100 లీటర్ల డబ్బా ఉంది. బట్ నా కర్మ, నేను చేసిన పూజల ఫలితము 1000 లీటర్ల రిజల్ట్ వచ్చింది. నేను నింపుకోలేకపోతున్నా ఇప్పుడు ఈ పబ్లిసిటీని.
అంతే కదా. ఈ పబ్లిసిటీ నేను నింపుకోలేకపోతున్నా. సో దీని విలువ ఎవరికి తెలుస్తుంది? డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయించుకుంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు మీరు మీకు పబ్లిసిటీ రావాలని మీ మీద మీరే పూజ చేసుకున్నాను నేను అంటారు. చేసుకున్న పూజ ఫలితమే కదా ఇది. ఎక్స్ట్రీమ్ వచ్చింది. అదే. నేను అనే పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసు, నువ్వు మీడియా రంగంలో ఉన్నావు. ఒక మనిషి పబ్లిసిటీ చేసుకోవాలంటే, ఒక స్టోర్ ఓపెన్ చేయాలంటే ఎంత కష్టమో నీకు తెలుసు. ఇప్పుడు నాకు కళామందిర్ కళ్యాణ్ ఉన్నాడు, నా ఫ్రెండ్, నేను డార్లింగ్ అని పిలుస్తా. వరమహాలక్ష్మి ఓపెన్ చేశాడు జూబ్లీహిల్స్ 36లా. డార్లింగ్ గురూజీ నేను 1.5 కోటి ఖర్చు పెట్టిన గురూజీ పబ్లిసిటీకి అన్నాడు. కానీ మా కర్మ ఏంటంటే గురూజీ మీ ప్రోగ్రామ్ వస్తుంటే కూడా మా యాడ్ పడుతుంది అన్నాడు. ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది లైఫ్లో? సో నేనంటే ఏంటంటే, ఇప్పుడు అంబానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిరు. ఎందుకు చేసిర్రు? పోయి గుడిలో 100 రూపాయల పెళ్లి చేసుకోవచ్చు కదా. పబ్లిసిటీ. దేశాన్ని వెళ్తారు ఎందుకు? వాళ్ళకే పబ్లిసిటీ. వాళ్ళంత ఖర్చు పెట్టుకుంటే 4,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకు పబ్లిసిటీ వచ్చింది. ఏం లేకుండా నాకు వచ్చింది. ఓకే. సో భగవత్ కృప. చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. భగవత్ కృప అంతే, అమ్మవారి అనుగ్రహం. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారు, జాతకాలు చూపించుకుంటారు. బట్ దాంట్లో మీరు ఈ రెమెడీస్ చెప్తారు కదా, పరిహారాలు, దానికి సంబంధించినవి ఇవి. మరి ఈ పరిహారాలు వీటివన్నిటి వల్ల అంటే మనం విధికి ఆపోజిట్ వెళ్తున్నట్టు కాదా? అప్పుడు అంటే జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది అంటారు అసలు కదా. విధి అనేది ఆ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి నేను ఇంకోటి ఆపోజిట్ క్వశ్చన్ వేస్తా. సపోజ్ ఎవరికో ఒకళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే మనం ఏం చేయాలి అంటే, మన అదే బెడ్ మీద పడుకోబెట్టి, మనం విధికి ఆపోజిట్ వెళ్ళొద్దు, మీరు పడుకోండి చూద్దాం 15 నిమిషాల తర్వాత ఏమవుతుందో అనాలి. చచ్చిపోతాడు రేపటికి 2. అంతే కదా. అంతే. ఎవరైతే దైవత్వాన్ని, హిందూ మతాన్ని, శాస్త్రాలను నమ్మరో, చేతగాని వాళ్ళు ఉంటారో, యుద్ధం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదో, వాళ్ళందరూ మాట్లాడే వెధవ మాటలు ఇవన్నీ. విధికి వ్యతిరేకము, తలరాత రాసిన తర్వాత ఎట్లా మారుతుంది, ఇవన్నీ మాటలు, పనికిమాలిన మాటలు. తలరాత రాసిండు అంటే 200 కిలోమీటర్ల బైక్ రైడ్ చేయమని నీకు దేవుడు చెప్పిండా? ఎందుకు పోయినావు మరి 200 కిలోమీటర్లతోని? ఔటర్ రింగ్ రోడ్ మీద 200 కిలోమీటర్ల మీద కారు ఎందుకు డ్రైవ్ చేయాల్సి వచ్చింది? దేవుడు చెప్పిండా? ఎందుకు పోయినావు 200 కిలోమీటర్ల మీద? అది తలరాతనా? అది నీ రాత, నువ్వు రాసుకున్న రాత అది. సో తలరాత రాసిన ఆ తలరాతలో భాగంగానే ఏ డాక్టర్ దగ్గరికి మనం పోవాలి, ఏ గురువు దగ్గరికి మనం పోవాలి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి మనం పోవాలి అనేది కూడా తలరాతలో భాగమే. ఆ తలరాతలో భాగంగానే నీకు దొరికినోడు మంచి జ్యోతిష్కుడా, దొంగ జ్యోతిష్కుడా, వాని పిల్లల ఫీజు కడతందుకు నీకు జ్యోతిష్కం వాడు రెమెడీ రాస్తుండా, నువ్వు బాగుపడడానికి రెమెడీ రాస్తున్నాడా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వు పోయినటువంటి సందర్భాన్ని బట్టి అవతలి వాడు నీకు ఏం చేస్తున్నాడు అనేది ముఖ్యం. సో నీకు ఆ సందర్భంలో దొరకడము నీ జాతకాన్ని బట్టి ఉంటుంది. నీకు మంచి జ్యోతిష్కుడు దొరికింది అనుకో, నీ జీవితం బయటపడతావు. అంటే ఉదాహరణ, మంచి డాక్టర్ దొరికింది అనుకో, సమస్య నుండి బయటపడతాం. అట్లనే జ్యోతిష్కుడు కూడా అంతే. జ్యోతిష్యం అనేటువంటిది అంధకార బంధనం నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక జ్యోతి లాంటిది. సో దాని ద్వారా ఎట్లయితే నువ్వు ఈసీజీ లేకపోతే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేస్తున్నావో, అట్లనే జ్యోతిష్యం అనేది 12 గడుల నీ జాతకము, నీ 100 పేజీల జాతకాన్ని రాసి నువ్వు 70 ఏళ్ళు బతుకుతావా, 80 ఏళ్ళు బతుకుతావా, ఈ లోపల నీకు ఏం జరుగుతుంది అనేది డిసైడ్ చేయగలిగింది నీ జాతకం. ఈ జాతకాన్ని బేస్ చేసుకొని నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలి. నీకు భగవంతుడు బెంజ్ కార్ ఇస్తాడు, మెల్లగా పోవాలి అనేది నీది స్వయంకృత అపరాధం. నువ్వు మెల్లగా పోవాలి. నువ్వు లేదు 200 స్పీడ్లో పోతా అంటే చచ్చిపోతావు. అట్లా. ఇప్పుడు దీంట్లో కూడా రకరకాల రెమెడీస్ ఉంటాయి కదా. అంటే ఉంగరాలు పెట్టుకోమని కొంతమంది చెప్తారు, పూజలు, హోమాలు, మంత్రాలు, లేదా పలానా పుణ్యక్షేత్రం ఆ గుడికి వెళ్ళి ఇక్కడ పూజ చేస్తే దర్శించుకుంటే మంచి జరుగుతుంది. ఇలా ఇన్ని రెమెడీస్ లో అంటే ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? అంటే దేన్ని పాటించాలి? వాటి స్థాయిని బట్టి, వాటి స్థాయిలో ఉన్నటువంటి సమస్యను బట్టి పనిచేస్తాయి. ఇప్పుడు మానసికంగా వీక్ ఉన్నటువంటి వ్యక్తిని బూస్ట్ చేయడానికి కామెడీ అయినా చేతికి ఒక ఉంగరం పెట్టుకుంటే అది 50% పనిచేస్తే, తన వ్యక్తిగతంగా తను 50% తను మారడం వల్ల పనిచేస్తుంది. మనం చెప్తాం, ఆ చంద్రుడు బాగలేడు, ముత్యం పెట్టుకో అయ్యా నీకు పనిచేస్తుంది అని. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అతనికి పనిచేస్తాయి. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏం రోగం లేదు అని చెప్పడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. మన పక్కింటోడు ఎంత చెప్పినా మనం నమ్మం. అదే డాక్టర్కి చెప్తే మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. అట్లనే ఒక జ్యోతిష్కుడు నీ జాతకం బాగుంది, లేదు ఇగో నీకు ఇది బాగలేదు, నువ్వు ఇది పెట్టుకో, దీనివల్ల నువ్వు ఎక్కడికో వెళ్తావు అని చెప్పడం వల్ల అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో ఇలా ఒక వ్యక్తిని మనం మోటివేట్ చేయడానికి, ఒక వ్యక్తిని దాంట్లో రాళ్ళు ఉండొచ్చు, యంత్రాలు ఉండొచ్చు, శాంతులు ఉండొచ్చు, జపాలు ఉండొచ్చు, హోమాలు ఉండొచ్చు, చండీ యాగాలు ఉండొచ్చు, ఇంకా పెద్ద యాగాలు ఉండొచ్చు, పూజలు ఉండొచ్చు. సో ఆ స్థాయిని బట్టి, ఆ వ్యక్తి నమ్మకాన్ని బట్టి, అతను పెట్టే ఖర్చును బట్టి పూజలు అనేటువంటివి ఉంటాయి.
ఒక నార్మల్ స్థాయి వ్యక్తి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం అనుకునే వ్యక్తికి ఒక ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకుంటాడు. 2000 పెట్టుకునే అతని వ్యక్తి నవగ్రహాలకు అభిషేకం చేయిస్తాడు. ఇంకొద్దిగా పెట్టుకునే వ్యక్తి ఒక చండీ పారాయణం చేయిస్తాడు. అట్లనే నవచండి చేయిస్తాడు. ఇంకో అతను శతచండి చేయిస్తాడు. బాగా డబ్బులున్న మినిస్టరు లేకపోతే ఇంకెవరో పొలిటీషియన్ అయితే లేదా బిజినెస్ మ్యాన్ అయితే ఇంకొక 50 లక్షలు పెట్టి ఇంకొక సహస్రచండి చేయిస్తాడు. కేసీఆర్ లాంటి వాళ్ళు అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్దగా చేయించుకోగలుగుతారు. సో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఫలితాలు అనేవి సేమ్ ఉంటాయి, దాంట్లో పెద్ద తేడా ఏముండదు. కాకపోతే కొన్ని పూజలు మాత్రం వాటి ఫలితాలు అనేటివి తొందరగా ఉంటాయి. ఇమీడియట్గా 15 డేస్లో 10 డేస్లో ఉంటాయి. మనిషి జీవితంలో నవగ్రహాల ప్రాముఖ్యత ఏంటండి, ఎంతవరకు ఉంటుంది? మనిషి జీవితంలో నవగ్రహాల యొక్క ప్రాముఖ్యత 100కి 100% ఉంటుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు 100కు 100% ఉంటుంది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. సో ఫస్ట్ సూర్యుడు. అసలు నువ్వు అడిగిన ప్రశ్నలో నేను ఒక ప్రశ్న అడుగుతా. సాటర్డే దట్ ఈస్ కాల్డ్ సాటర్న్ డే. ఎస్, అవునా? సండే, సన్ అంటే ఎవరు? సూర్యుడు. ఓకే. మండే అంటే మూన్ డే, ఎవరు? చంద్రుడు. మరి మన గ్రహాలకు ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి పొందినటువంటి శనివారం, ఆదివారం, సోమవారానికి ఏం సంబంధం? అవునా? అవును. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారం ఇచ్చుకున్నాము. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురువు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. సరే, మనం అంటే తెలివి లేదు మనకు, మనము వెనుకబడిన దేశం అనుకుందాము. అందరు తిట్టినట్టు సైన్స్ నాలెడ్జ్ లేదు మనకు. మరి పాశ్చాత్య దేశాలు సండే, మండే, సాటర్డే అని ఎందుకు పెట్టుకున్నాయి? సాటర్డేను శనివారం సాటర్న్ డే అని ఎందుకు పెట్టుకున్నారు? మండేను మూన్ డే అని ఎందుకు పెట్టుకున్నారు? సండేను ఆదివారం అని ఎందుకు పెట్టుకున్నారు? సో మన ఋషులు కానీ, మన జ్యోతిష్యులు కానీ, మన వేదాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు కానీ జపాన్ లాంటి, రష్యా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ సైన్స్కు తోడ్పాటునందించినటువంటి మనుషులు. సో భారతదేశానికి సంబంధించినటువంటి సంపద, ఈ విద్వత్తును ఇతర దేశాల వాళ్ళు, పాశ్చాత్య దేశస్థులు వాడుకొని వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చినారు. కానీ మన మీద జరిగినటువంటి, హిందూ మతం మీద జరిగిన కుట్ర దాడి వల్ల మన దగ్గర ఉన్నటువంటి చాలా వరకు విశేషాలన్నీ మరుగున పడిపోయినాయి. సో మనకు సూర్యుడు, రవి అంటే అసలు రవి లేనిది జీవితం లేదు. ఇవాళ D3, విటమిన్ D3 రావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడి నుండి వస్తుంది. సో సూర్యుడు అనేటువంటి వాడు, ఆ గ్రహము మనిషి జీవితాన్ని ఎలా కమాండ్ చేస్తుంది అంటే రక్తము మీద, బొక్కల మీద, లివర్ మీద, కళ్ళ మీద. అంటే ఇది అవయవాలకు సంబంధించి, రోగాలకు సంబంధించి, హార్ట్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, వీటికి సంబంధించి రవి పనిచేస్తాడు. అలాగే తండ్రికి సంబంధించి రవి పనిచేస్తాడు. ఉదాహరణ, రవి నీచంలో ఉంటే తండ్రి చిన్నప్పుడే చనిపోవడము, రవి నీచంలో ఉంటే తండ్రికి దూరంగా బ్రతకడము, రవి నీచంలో ఉంటే తండ్రి కాకుండా ఉండే అవకాశం పెళ్ళైన తర్వాత, రవి నీచంలో ఉంటే అసలు మగ సంతానం లేనటువంటి పరిస్థితి. అలాగే రవి మరీ నీచంగా ఉంటే 2 కళ్ళు ఉండకపోవడము, అంటే గుడ్డివాళ్ళుగా ఉండడము. సో అలాగే రవి కొద్దిపాటి నీచంలో ఉంటే సోరియాసిస్ కానీ, సోబి కానీ, అలాగే తెల్ల మచ్చలు లాంటి స్కిన్ డిసీజ్ రావడము. సో ఇది రవికి సంబంధించినటువంటి కమాండింగ్. సో దీనికి సంబంధించి రవిదోష నివారణ, రవిగ్రహ దోష నివారణ అనే పూజ ఉంటుంది. అది చేయించుకోవడము, రెగ్యులర్గా రెడ్ కలర్ బట్టలు వేసుకోవడము లేదా కాషాయం కలర్ బట్టలు వేసుకోవడం వల్ల చాలా వరకు రవి నుండి విముక్తి పొందవచ్చు. నెక్స్ట్ చంద్రగ్రహణం. సో చంద్రగ్రహం. సో చంద్రుడు ఏం చేస్తాడు? తల్లి కారకుడు. రవి తండ్రి కారకుడు అయితే చంద్రుడు మాతృకారకుడు. సో చంద్రుడి వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ జరిగేది ఆడవాళ్లకు సంబంధించి, ఒక అమ్మాయి తల్లి కావాలన్నా కావద్దన్నా చంద్రగ్రహం బలంగా ఉంటే తల్లి అవుతుంది. PCOD లేకుండా ఉండడము, సో అలాగే మానసికంగా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడము, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడము, అలాగే మైండ్ ఫ్లక్చువేట్ అవ్వడము. సో వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం చంద్రుడు. సో చంద్రుడు ఏం చేయాలి? చంద్రుడు కనుక నెగిటివ్గా ఉంటే, ముత్యాన్ని ధరిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో చంద్రుడు నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు అనుకో, ఒక అమ్మాయి తన జీవితంలో తన తల్లి వల్లనే నాశనం అవుతుంది. ఉదాహరణ, స్టార్ హీరోయిన్లను తీసుకున్నా, లేదంటే కొంతమంది యాంకర్లను తీసుకున్నా, లేదా డబ్బు ఉన్నటువంటి అమ్మాయిలను తీసుకున్నా, చాలా వరకు ఏం జరుగుతుంది అంటే తల్లి వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది.
సొంత తల్లి వల్లనే. అంటే ఉదాహరణ, ఒక అమ్మాయి జీవితంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు అనుకో, ఈ అమ్మాయిని ఈ తల్లి కమాండ్ చేసే విధానంలో కానీ ఈ అమ్మాయి రాంగ్ డైరెక్షన్లో పంపించి ఆ అమ్మాయి డివోర్స్కు కారణమవుతుంది. అట్లనే మగవాడి జాతకంలో చంద్రుడు నీచంలో ఉంటే తల్లితో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, తల్లితోని మాటలు ఉండకపోవడం, తల్లికి దూరంగా ఉండడము, లేదంటే భార్యాభర్తల మధ్యన తల్లి ఇన్వాల్వ్ కావడము, అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి తల్లి వల్ల భార్యాభర్తలు గొడవలు పడడము. సో ఇలాంటివన్నీ, అంటే అత్తాకోడళ్ళ పోరు అంటాం కదా, అదన్నీ చంద్రుడి వల్ల వస్తుంది. సో దీనికి రెమెడీ ఏమిటి అంటే, చంద్రుడికి సంబంధించి కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం వల్ల చంద్రుడికి సంబంధించిన పీడ తొలగిపోతుంది. నెక్స్ట్ కుజుడు. ఇక కుజుడు అయితే ఆడవారికి సంబంధించి మాంగళ్యకారకుడు. అది దోషం ఉంటే మంగళిక్ అంటాం మనము నార్త్ ఇండియాలో, మన దగ్గర అయితే కుజ దోషం అంటాం సౌత్ ఇండియాలో. మరి ఎందుకు, ఏం జరుగుతుంది అంటే, పెళ్ళి ఆలస్యం అవ్వడం, వివాహం ఆలస్యం అవ్వడము, డివోర్స్ అవ్వడము, భర్త చనిపోవడము, భార్యాభర్తలు దూరంగా ఉండడము, లేదు వేరు వేరు ప్రదేశాల్లో ఉద్యోగం చేయడము కుజుడి వల్ల. అలాగే శత్రువుల బెడద ఎక్కువగా ఉండడము, అలాగే బ్యాక్ పెయిన్, న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఆడవాళ్ళకైతే మయోసైటిస్ లేదా ఫైబ్రోమెలేజియా లాంటి హెడ్ సంబంధించిన నరాలకు సంబంధించిన సమస్యలు రావడము, లేదా కాళ్ళు చేతులు లాగడము, తర్వాత చికాకు ఎక్కువగా ఉండడము, కోపం ఎక్కువగా ఉండడము, వీటన్నిటికీ కారకుడు కుజుడు. సో అదే మగవాడికి కుజుడు వ్యయంలోనో 6లోనో 12లోనో ఉన్నాడు అనుకో, పోలీస్ కేసులు అవ్వడము, ఎన్ని బిజినెస్లు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం రావడము, ఈడీ కేసులలో ఇరకడము, ఐటీ కేసులలో ఇరకడము, పోలీస్ కేసులలో ఇరకడము, ఎక్కువగా శత్రువులు దాడి చేయడము, ఎక్కువగా టార్గెట్ చేయడము. సో ఇవన్నీ కూడా కుజుడి వల్ల. మరి కుజుడికి ఏం చేయాలి అంటే, కుక్కే సుబ్రహ్మణ్యం దేవాలయంలో ఆశ్లేష బలి చేసుకోవడము, లేదా కుడి చేతి చూపుడు వేలికి బంగారంలో ముత్యాన్ని పెట్టడము, దీనివల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. సో నెక్స్ట్ బుధుడు. అసలు బుధుడు అనేటువంటి వాడు స్ట్రక్చర్ రిలేటెడ్. అంటే ఒక మనిషి ఆకృతి ఎలా ఉండాలి అంటే, అందంగా ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, దృఢంగా ఉండాలా, కాళ్ళు చేతులు లావుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, ఆ బాడీ స్ట్రక్చర్ను డిసైడ్ చేసేది బుధుడు. సో బుధుడు ఎట్ ది సేమ్ టైం బుద్ధికారకుడు లేదా వాక్కు కారకుడు. మనం మాట్లాడేది బుధుడు సరిగ్గా లేకపోతే అగ్రెసివ్గా వస్తాయి పదాలు, కొద్దిగా కఠినంగా వస్తాయి పదాలు, రఫ్గా వస్తాయి. సో బుధుడు జాతకంలో మంచిగా లేడనుకో, వ్యాపార దక్షత ఉండదు. ఉదాహరణ, అమ్మాయిలకు బుధుడు బాగున్నాడు అనుకో, సింగర్స్ కానీ యాంకర్స్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. బుధుడు మంచి స్థానంలో ఉంటే అమ్మాయిలు సింగర్స్ గొంతు ద్వారా బయటకు వస్తుంది కాబట్టి, యాంకర్స్ మాట ద్వారా బయటకు వస్తుంది కాబట్టి, న్యూస్ రీడర్స్ మాట ద్వారా బయటకు వస్తుంది కాబట్టి. సో వీళ్ళందరూ కూడా, ఉదాహరణకు నీ జాతకం చెక్ చేస్తే బుధుడు మంచిగా ఉంటాడు. సో ఇట్లా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళందరికీ బుధుడు బాగుంటాడు. సో బుధుడు నీచంలో ఉంటే ఏమవుతుంది అంటే నత్తి రావడం. బుధుడు వ్యయంలోనో 6లోనో 12లోనో ఉంటే నత్తి రావడము, గ్రహణం మొర్రి వల్ల నత్తి రావడము. సో ఇవన్నీ కూడా బుధుడి వల్ల జరుగుతాయి. అదే మగవాళ్లకు బుధుడు బాగా లేకపోతే దురలవాట్లకు బానిసలు అవ్వడము, చెడు అలవాట్లకు దగ్గర అవ్వడము, తర్వాత భార్యను టార్చర్ పెట్టడము, ఇంట్లో వాళ్ళతో అందరితోని కొద్దిగా ర్యాష్గా ప్రవర్తించడము, అంటే కోపంగా ప్రవర్తించడము, కొన్ని సందర్భాల్లో చేయెత్తడము. సో ఇవన్నీ కూడా బుధుడి వల్ల ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా గ్రీన్ కలర్ బట్టలు వేసుకున్నట్లయితే వీళ్ళకి కొద్దిగా షార్ప్నెస్ అనేది మంచిగా పనిచేస్తుంది, మైండ్ అనేది మంచిగా పనిచేస్తుంది, కొద్దిగా కంట్రోల్ అనేది వస్తుంది మైండ్ మీద. సో దీనికి బుధవారం నాడు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల చాలా వరకు బయటపడతారు. నెక్స్ట్ గురువు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గ్రహము. ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో అసలు గురువును మించినటువంటి గ్రహం లేదు. ఈ గురువు గ్రహం వల్లనే సకల జనాలు ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో లీడ్ కాబడతా ఉన్నాయి. గురువు అన్నిటికంటే ముఖ్యమైనదంటే గొంతు నుండి పొట్ట వరకు కమాండ్ చేస్తాడు మన బాడీని, ప్లస్ సంతానానికి కారకుడు, ప్లస్ యాంగ్జైటీ డిజార్డర్కు కారణం. అంటే ఒక మనిషి స్ట్రెస్ ఫీల్ అయినా, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్లోకి వెళ్ళినా, స్ట్రెస్లోకి వెళ్ళినా, మెంటల్ ప్రాబ్లం వచ్చి నిద్ర లేకపోయినా టాబ్లెట్ల వరకు వెళ్ళడానికి కారణం గురువు. గురువు కనుక 6వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉంటే, ఆ శని దృష్టి కానీ గురువు మీద ఉంటే, ఆ వ్యక్తులు కానీ ఆ మనుషులు కానీ ఖచ్చితంగా డిప్రెషన్లోనికి లోనయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఉంటుంది, ప్లస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే మోషన్ సరిగా రాదు. ప్లస్ అదే ఆడవాళ్ళు అయితే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళు అయితే జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కోల్పోతారు. డబ్బులు నెలకు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు వచ్చినా చివరికి నెల అయిపోయేలోపు చూస్తే 1 రూపాయి ఉండదు.
కానీ వాళ్ళకి అంత ఖర్చు ఉండదు. ఉదాహరణ 2 లక్షల్లో బ్రతకాల్సిన వాళ్ళు 4 లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెట్టారంటే లెక్క చూపించరు. అంటే డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది. అంటే జీవితంలో మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉదాహరణ 100 మెట్లు ఎక్కుతారు పడిపోతారు, మళ్ళీ 50 మెట్లు ఎక్కుతారు పడిపోతారు, 70 మెట్లు ఎక్కుతారు పడిపోతారు. సో ఇవన్నీ కూడా గురువు రిలేటెడ్ కారకాలు. సో గురువు అనేటువంటిది మెయిన్ ముఖ్యమైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యం కుటుంబ సౌఖ్యం ఉండదు. ఉదాహరణ భార్యాభర్తలు కలిసే ఉంటారు జీవితాంతం, కానీ ఇద్దరికి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఉండదు, కుటుంబ సౌఖ్యం ఉండదు. కానీ ఇద్దరు ప్రేమగా ఉంటారు, కొట్టుకోరు తిట్టుకోరు, బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, ఒకరికొకరు సహకరించుకుంటారు, కానీ ఫిజికల్ రిలేషన్ అనేది ఉండదు ఒకవేళ గురువు కనుక నీచంలో ఉన్నట్లయితే. అలాగే మగ సంతానం అనేటువంటిది ఉండదు ఒకవేళ గురువు నీచంలో ఉంటే. సో ఇవన్నిటికీ గురువు కారకం. సో గురువు మరి ఏం చేయాలి అంటే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు గురువు యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశం. దీనివల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న చెడంతా కూడా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ శుక్రుడు. సో ప్రస్తుత సమాజంలో లగ్జరీకి కానీ భోగ లాలసత్వానికి కానీ జీవితంలో ఏది సాధించాలన్నా ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా దేనికైనా సరే శుక్రుడు అనేది కారకుడు. సో శుక్రుడు ఏం చేస్తాడు అంటే మగవాళ్ళకైతే ఫస్ట్ చేసేది కారాగార వాసం, జైలుకు పంపించడము, నెగిటివ్ ప్లేస్లో ఉంటే అనవసరమైన కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడము, ముఖ్యంగా ఈడీ కేసులు లాంటి పెద్ద పెద్ద కేసులు రావడము. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా శుక్రుడు కనుక నీచంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కేసులలో జైలుకి వెళ్తారు, మీడియాకి ఎక్కుతారు, చెడ్డ పేరు వస్తుంది వంశానికి. సో ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల. అలాగే శుక్రుడు నీచంలో ఉంటే మగవాళ్లకు జరిగేది ఏంటి అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా అవన్నీ లిటిగేషన్లోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణ పేరుకు ఒక 20 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు లిటిగేషన్లో ఉంటుంది. ఆ లిటిగేషన్ ల్యాండ్ క్లియర్ అయితే వీళ్ళకు ఉదాహరణ 2 కోట్ల ఎకరం వేసుకున్న 40 కోట్లు వస్తాయి. కానీ పేరుకు 20 ఎకరాలు 40 కోట్లు, కానీ తినడానికి తిండి ఉండదు, కూర్చోడానికి కారు ఉండదు. ఎందుకు? శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు. సో ఇలాంటి సమస్యలు. అదే ఆడవాళ్లకు శుక్రుడు కనుక నెగిటివ్లో ఉంటే తల్లిదండ్రులతో దూరంగా ఉంటారు, తల్లిదండ్రులతో సఖ్యత ఉండదు. అంటే ఎంతసేపు భర్త అత్తవారే తప్ప తల్లిదండ్రి నుండి దూరంగా ఉండబడతారు. తల్లిదండ్రితో కూడా గొడవలు అవుతాయి, అన్నదమ్ములతో గొడవలు అవుతాయి. చాలామంది చెప్తుంటారు మా పుట్టింటి వాళ్ళు నా దగ్గరికి రారు అని చెప్తుంటారు ఆడవాళ్ళు. అట్లనే మా అన్నదమ్ములకు నేను రాఖీ కట్టను అని చెప్తుంటారు. సో వీళ్ళందరి జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నట్టు. సో శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్యన ఇద్దరికి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది శుక్రుడు నీచంలో ఉండడం వల్ల. 498 కేసులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పెళ్ళైన 7 ఏళ్ళు గొడవలు అవుతాయి, తర్వాత సెట్ అవుతారు 8వ ఏడు నుండి పెళ్ళైన వాళ్ళు శుక్రుడు నీచంలో ఉంటే. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి రెమెడీ అంటే శుక్రవారం నాడు ఇంట్లో ఆడవాళ్ళు అయితే పెళ్ళైన వాళ్ళు అయితే వైభవలక్ష్మి వ్రతాన్ని చేయడము, మగవాళ్ళు అయితే ఎల్లో కలర్ బట్టలు వేసుకొని శుక్రవారం నాడు ఇంట్లో నాన్ వెజ్ కానీ లిక్కర్ కానీ ముట్టుకోకుండా కంటిన్యూగా లైఫ్ లాంగ్ శుక్రవారం ఒకటే రోజు నాన్ వెజ్ ముట్టుకోవద్దు, లిక్కర్ ముట్టుకోవద్దు. ఆ రోజు ఇంట్లో మగవాళ్ళు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, టీషర్ట్ కానీ ప్యాంట్ కానీ. ఆడవాళ్ళు అయితే వైభవలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. సో శుక్రవారం ఉండే దోషం అనేది తొలగిపోతుంది. సో నెక్స్ట్ శని అనేవాడు ఒక లెక్చరర్. మనకు జీవితంలో ఒక మంచి నేర్పించాలి అంటే శని నేర్పిస్తాడు. ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ 3 వచ్చినప్పుడల్లా మనకు లైఫ్లో ఒక లెసన్ నేర్పించిపోతాడు శని. పాఠాలు, గుణపాఠాలు. అదే చెప్తున్నా, ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఫస్ట్ శని చేసే పని ఏంటి అంటే దొంగెవడు దొరెవడు చూపిస్తాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మన అనుకునేవాడెవడు, పరాయి వాడేవాడు, మనల్ని ముంచేవాడేవాడు, తేల్చేవాడేవాడు, మన దోస్తెవడు, దుష్మన్ ఎవడు అనేది శని నేర్పిస్తాడు. శని 7.5 సంవత్సరాలు ఉంటాడు ఏలినాటి శనిలో. 7.5 సంవత్సరాలు మనల్ని కొట్టి 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 రాటు తేలుస్తాడు. రాటు తేల్చి బ్రతకడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ను మనకు గెయిన్ చేయించి వెళ్ళిపోతాడు శని. సో చాలామంది శని అంటే భయపడతారు, కానీ శనిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలి మనమే. శని వస్తేనే జీవితంలో బ్రతకడం నేర్చుకుంటాం. సో శని లేని జీవితం లేదు, శని ఉంటేనే బ్రతకడం నేర్పిస్తారు. ఫస్ట్ శనేశ్వరుడు అని పేరు. శనేశ్వరుడు నుండి శనేశ్వరుడుగా ఎట్లా మారిండు అంటే ఒకరోజు శంకరుడు శని మాట్లాడుకుంటూ ఉండగా శని చెప్తాడు ఇవాళ నీ వంతు వచ్చింది, నిన్ను టార్చర్ పెడతా అంటాడు శని ఈశ్వరుణ్ణి. అంటే ఈశ్వరుడు 3 లోకాలను పాలించే నన్ను నువ్వేం చేస్తావు అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయానికి పోయి ఒక చెట్టు త్వరలో దాచుకుంటాడు. తర్వాత నైట్ అయినాక బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత శనిని పిలిచి అడుగుతాడు శంకరుడు, నువ్వేమో చేస్తాన్నావు ఈరోజు, ఏం చేయలేదంటే ఏం లేదు, 3 లోకాలను పాలించే నిన్ను చెట్టు త్వరలో దాచిపెట్టిన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, అదే నా పవర్ అంటాడు. సో లెసన్ నేర్పించడం శని యొక్క పద్ధతి. జనరల్గా ఏలినాటి శనిలో ప్రారంభమైనప్పుడు బాగా టార్చర్ పెడతాడు, మధ్యలో ఉన్నప్పుడు టార్చర్ పెడతాడు, వెళ్ళిపోయేటప్పుడు చాలా మంచి చేసి వెళ్ళిపోతాడు ఏలినాటి శని. సో అందుకని శని ఎప్పుడు మనకు బుద్ధులు నేర్పిస్తాడు, సమాజంలో బ్రతకడం నేర్పిస్తాడు, డబ్బు సంపాదన నేర్పిస్తాడు, ఎట్లా డబ్బులు మిగిల్చుకోవాలో నేర్పిస్తాడు, రూపాయి ఎలా దాచాలో నేర్పిస్తాడు, బంధువులతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, స్నేహితులతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు. సో ఇవన్నీ కూడా శని వల్ల మనం నేర్చుకునేటువంటి లెసన్స్. అందుకని శని ఒక మంచి గురువు. సో మరి శని
బాగుండాలంటే ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వరాలయం అని ఒక శని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌లో స్పెషల్ పూజ 400 రూపాయలు ఉంటుంది. అది చేసుకోవడము. లేదు శనిసింగనాపూర్‌లో ఒక 100 రూపాయల నూనె దానం చేయడము. శని మీద పోయడము. దీని ద్వారా శనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే నల్ల బట్టలకు దూరంగా ఉండడం, నల్ల లెదర్‌కు దూరంగా ఉండడము. అలాగే ఎక్కువగా నలుపు ప్లేస్‌లో బ్లూనేయడము. అంటే ఎక్కువ బ్లూ వాడితే నేవీ బ్లూ కానీ వాడడం వల్ల శని పాజిటివ్నెస్ పెరుగుతుంది మనకు. ఆయన ఇచ్చే మంచి పెరుగుతుంది. సో బేసిక్గా ఇవి మనకు గ్రహాలు. ఇక ఉపగ్రహాలకు అంటే మనం గ్రహాలుగా భావించే రాహుకేతువుల దాన్ని కాలసర్ప దోషం అంటాం. సో రాహుకేతువుల వల్ల ఏం జరుగుతుంది? రాహువు మంచివాడైతే ఒక వ్యక్తి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. రాహువు చెడుగా ఉంటే దురలవాట్లకు బానిసవుతాడు. రాహు బాగలేకపోతే జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉండదు. రాహు మహర్దశ 18 సంవత్సరాలు అభివృద్ధి ఉండదు. ఒకవేళ అభివృద్ధి ఉన్నా ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. సో రాహుకేతువులు మాంగళ్యానికి సంబంధించి, పెళ్లికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, విద్యకు సంబంధించి దేనికైనా సరే రాహుకేతువులు బాగా లేకపోతే అతడి జీవితము పెడతో పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ రాహుకేతు కరెక్ట్గా కాలసర్ప దోషం ఉన్న రాహు దశ నడిస్తే ఫెయిల్ అవుతాడు. కేతు దశలో 7 సంవత్సరాలలో ఏం జరుగుతుంది అంటే మన అనుకున్న వ్యక్తులు చనిపోతారు. అంటే మన అనుకున్న ఒక వ్యక్తిని దూరం చేస్తాడు కేతువు. సో బుద్ధి నేర్పిస్తాడు. కేతు తర్వాత ఇమీడియట్గా వచ్చేది శుక్రుడు. సో ఏం చేస్తాడు కేతు అంటే, ఒక డ్యామ్లో ఫుల్ వాటర్ ఉంటే ఆ వాటర్ చుక్క కూడా లేకుండా చేస్తాడు కేతు. అంటే డ్యామ్ అంతా ఎండిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ డ్యామ్ నిండుతుంది. సో ఆ డ్యామ్ నిండే వరకు మనం ఓపిక పట్టాలి కేతు మహర్దశలో. సో రాహుకేతువులు ఇద్దరు చేసే పని ఏంటి అంటే దాన్నే కాలసర్ప దోషం అంటారు. రాహుకేతువుల మధ్యలో మిగిలినటువంటి 7 గ్రహాలు బంధింపబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటాం. సో కాలసర్ప దోషం ఉంటే ఏమవుతుంది అంటే కుటుంబ కలహాలు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, అంటే మధ్య వయస్సులోనే చనిపోవడము, రోడ్డు యాక్సిడెంట్లు, ప్లస్ విపరీతమైన ధన నష్టాలు, అంటే బాగా డబ్బు సంపాదించి సడన్గా డబ్బు కోల్పోవడము, కుటుంబం యాక్సిడెంట్లో చనిపోవడము, లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగి భారీ నష్టాలు సంభవించడము, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఇల్లు అనేది ఒక కళ, ఒక పెద్ద కళ. ఇప్పుడు ఉదాహరణ, మనం కష్టపడి 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నాం. మనం ఏమనుకుంటాం? ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనుకోం కదా. ఇదే ఇల్లు మన ఇల్లు, మనం 5 కోట్ల వాల్యూ అనుకుంటాం. సడన్గా హైడ్రా వచ్చి గులగొట్టింది అనుకో, ఈ 5 కోట్లు పోయినట్టే కదా. సో అలాంటి జాబితాలోకి కాలసర్ప దోషం వస్తుంది. అంటే నాది అనుకున్న దాన్ని రాహుకేతువులు లాక్కెళ్ళిపోతారు. మనది అనుకున్న దాన్ని లాక్కెళ్ళిపోవడమే రాహుకేతువుల లక్షణం. సో అది ఇలాంటి సిచ్యువేషన్లో జరుగుతుంది. సో అలా రోడ్డు మీదకి తీసుకొస్తుంది ఫ్యామిలీని. సో రాహుకేతువులకు సంబంధించి మరి వీళ్ళకి ఏం చేసుకోవాలి అంటే, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ మంగళవారం కానీ, ఆదివారం కానీ, గురువారం కానీ 300 రూపాయలు ఉంటుంది. అది చేయించుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా మొత్తం ఈ గ్రహాలన్నీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సో ఈ గ్రహాలన్నిటికి సంబంధించి ఒక మనిషి జీవితం మీద వీటి కమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. వీటికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా జీవితాన్ని మంచి లెవెల్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. స్వామి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో మీరు జాతకాలు అవి చూసి, అంటే రెమెడీస్ చేసినా సరే ఫలితం ఉండదు అని తెలిసిన క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? రెమెడీ చేసినా సరే ఉండదు అన్నప్పుడు జనరల్గా డైరెక్ట్గా చెప్పేస్తాం మార్పు ఉండదు అని చెప్పేస్తాం. ఇప్పుడు ఉదాహరణ అంటే మన గెస్సింగ్ 99% కరెక్టే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మిస్ అవుతాం. అంటే ఉదాహరణ, ఇప్పుడు నేను ఒక 100 పూజలు చేశాను అనుకోండి, ఒక 5-6 పూజలు ఫెయిల్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్లీ ఫెయిల్ అవుతాయి. కానీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి అనేది గెస్ చేస్తాం. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక కేసు మన తెలంగాణలోనే ఫస్ట్ GST కేసు అయింది ఒకటి. అతన్ని 60 రోజులు జైల్లో పెట్టారు. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు జాతకం చూసి నీ కారాగార వాసం ఉంది అని చెప్పినప్పుడు, నేను పూజ చేసిన తర్వాత కూడా నాకు కొన్ని సిమ్టమ్స్ వల్ల నేను చెప్పిన, ఇది కష్టము, మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అని. సో చాలా వరకు మనం చెప్తాం వద్దని, 99% చెప్తాం, అంటే వద్దు అనుకునే వాళ్ళకు. కానీ వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంది. అంటే అల్టిమేట్ పరిష్కారం ఒకటి చెప్పింది మనకు శాస్త్రం. ఒకవేళ మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం సిద్ధించలేదు అంటే ఒక రెమెడీ చెప్పింది మనకు శాస్త్రం. ఏం రెమెడీ అంటే, ఒక విస్తరాకు తీసుకోవాలి. ఒక విస్తరాకు, ఆ విస్తరాకులో లెఫ్ట్ సైడ్ అన్నం పెట్టాలి, అన్నం వండి అన్నం పెట్టాలి. రైట్ సైడ్లో దొండకాయ కర్రీ, బెండకాయ కర్రీ పెట్టాలి. బెండకాయ కూర, దొండకాయ కూర వండి ఒక విస్తరలో. ఆదివారం నాడు మధ్యాహ్నం 12:30 మనం ఉంటున్న టెర్రస్ మీద, ఇంటి మీద పైన 12:30కు పెట్టాలి. పెట్టి 3:30కు తీసేయాలి. తీసేసినప్పుడు ఆ తీసి ఒక కవర్లో వేసి, ఆ కవర్ని తీసుకుపోయి చెట్లలో కానీ వాటర్లో కానీ వేసేయాలి. ఇలా 8 వారాలు చేయాలి. ప్రతి ఆదివారం తప్పకుండా 8 వారాలు చేయాలి. చాలు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సింపుల్.
అంటే ఎన్ని రెమెడీస్ మీరు చేసినా అన్ని సరే చేసి విరక్తి కలిగింది మీకు, అసలు మీరు విపరీతంగా రెమెడీలు చేసిరు, మీకు విరక్తి కలిగింది. అంటే ప్రాబ్లమ్ తో సంబంధం లేదు ఎనీ ఒక్కొక్కరికి. ప్రాబ్లం, Okay. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఈ ఒక్క రెమెడీ చేయండి సక్సెస్ అవుతారు. అంటే నేను చెప్పేది ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా జరగకపోతే ఓకే. ఇది చేయండి, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. తిప్పి కొడితే మీకు మొత్తం 8 వారాలకు కలిపి 400 రూపాయలు ఖర్చు వస్తుంది. అండ్ అలానే ఇప్పుడు అంటే ఇందాక మీరు అన్నారు కదండి, పూజది నేను ముందే చెప్పేస్తాను చేసిన ఫలితం ఉండదని. చెప్పినా సరే లేదు మేము చేయించుకుంటాము అంటే అప్పుడు మీరు చేస్తారా? అంటే అప్పుడు చేస్తాం. చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఎట్లయితే డాక్టర్ దగ్గరికి పోయినాక మనము పేషెంట్ని తీసుకొని పోయినాక ఏమంటాడు, ఛాన్సెస్ తక్కువ అనగానే మనం అవునా మా వాడు చచ్చిపోతాడా, పైసలు వేస్ట్ తీసుకుపోతా అన్నారు కదా. జనరల్గా ఏమంటారు, మనం ఆ మాట చెప్పంగానే అయినా సరేగా స్వామి గారు చేయండి, వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి. నష్టం లేదు, మనం ఖర్చు పెట్టినా నష్టం లేదు అనుకునే వాళ్ళు అంటారు. లేదు మనమే చెప్తాం ఫస్ట్, నువ్వు ఖర్చు పెట్టే డబ్బుల వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, నేనే వద్దని చెప్తా ఫస్ట్. వద్దురా బాబు ఇది కాదు ఇది చేసుకో అని చెప్తా. అంతేగాని బలవంతంగా మనం పూజలు ఏం చేయము. బలవంతంగా నా దగ్గరికి రమ్మని చెప్పను, బలవంతంగా పూజలు రాయను. 100% ఆప్షన్ మనం క్లయింట్కే ఇస్తాం. అది కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల తన జీవితం రిస్క్లోకి వెళ్ళదు అనుకుంటేనే పెట్టిస్తా. లేకపోతే అసలు నాకు ఆ మనిషితో పనే లేదు. అసలు ఆ మనిషికి నేను అసలు సజెస్ట్ చేయ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తారు. ఇప్పుడు ఉదాహరణ నా దగ్గరికి మొన్న వచ్చిండు ఒక అబ్బాయి, అతను వాచ్మెన్ పని చేస్తాడు. నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్నాడు. నేను అడిగిన నా ఫీజు ఇస్తావు కదా అయ్యా అని అడిగిన. ఇస్తా సార్ అన్నాడు. అరే నేను నెల జీతము నా ఫీజు, దీంతో నేను ఇంటికి ఎట్లా పోతావు రా అని బండబూతులు తిట్టి నేనే ఉల్టా ఒక 10,000 ఇచ్చి పంపించిన. అట్లా అట్లీస్ట్ 1 మంత్లో ఒక 10 మంది కన్నా నేను వెళ్ళిపిస్తాను. అంటే అంత కక్కుర్తి స్టేజ్ మనం లేం కదా. ఆ కక్కుర్తి స్టేజ్ మనం లేదు. డబ్బు సంపాదించడానికి ఇతరతర మార్గాలు చాలా ఉన్నాయి. సో దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాల్సినటువంటి పని లేదు. కాకపోతే పూజలు చేయడంలో రిజల్ట్ అనేది మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఒక 10% అది ఆ నమ్మకం లేకపోవచ్చు. ఇప్పుడు చాలామంది దేవుడిని నమ్ముతారని గ్యారంటీ లేదు. కొంతమంది టీవీలో చూసి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉత్తగానే వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక టీచర్ నువ్వు రాజయోగము ఏముంటుంది, టీచర్కు రాజయోగం, ఒక ఎమ్మెల్యేకి రాజయోగం ఉంటుంది, ఒక హీరోయిన్కి ఉంటుంది, ఒక యాంకర్కి ఉంటుంది, ఒక సెలబ్రిటీకి ఉంటుంది. కానీ ఒక టీచర్కి ఏం రాజయోగం ఉంటుంది, ఒక అటెండర్కి ఏం రాజయోగం ఉంటుంది. ఆ అటెండర్ జాబ్ వదిలేసి రియల్ ఎస్టేట్ చేస్తే రాజయోగం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక స్టిక్ అయ్యి ఒక జాబ్కు స్టిక్ అయిన వాళ్ళకి రాజయోగాలు ఉండవు. మీరు ఆస్ట్రేలియన్ బీచ్ లో వామాచార పద్ధతిలో పూజ చేయాలనేది మీ డ్రీమ్ అని విన్నాను. ఏంటంటే ఎప్పుడు నెరవేర్చుకోబోతున్నారు అది? చేసేసాం, అయిపోయింది ఆల్రెడీ. చేశారా? ఓకే. ఎప్పుడు జరిగిందో? చేసినాం, లాస్ట్ ఇయర్ చేసినాము. ఇక రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాం కదా, ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ అటో ఇటో. కొద్దిగా మనకి ఏముంది, ఇప్పుడు 4 ఏళ్ల నుండి బాగా బిజీగా ఉన్నాము. ఇక ఇప్పుడు కొద్దిగా టైం దొరికినప్పుడు మనం ఏదో ఆ కోరికలు తీర్చుకోవాలి, అటు తిరగడము ఇటు తిరగడము. ఎందుకంటే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ప్లస్ మనం అటు తిరగడానికి మనం చూడాలనుకున్న కోరికలు కూడా ఉంటాయి కదా లైఫ్లో ఏదో ఒకటి. నాకైతే 90% ఏం లేవు, అన్ని తిరిగేసినాము. బాగానే గుర్తు చేసినాం. అది చేసినాం మనం ఒకటి. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఆస్ట్రేలియాలో పెర్త్లో ఒక మన బుర్జ్ ఖలీఫా దగ్గర పామ్ జుబేరా అని ఉంటుంది దుబాయ్లో. అక్కడ ఇప్పుడు మనకు అంబానీ వాళ్లకు, షారుఖ్ ఖాన్కు వీళ్ళందరికీ ఇండ్లు ఉన్నాయి. అట్లనే ఆస్ట్రేలియాలో పెర్త్లో ఒక 50 నుండి 60 విల్లాలు కడుతున్నారు బీచ్లో. చాలా పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. దాంట్లో మనం చేయబోతున్నాం కార్యక్రమం. నెక్స్ట్ ఉంటుంది, ఈ ఇయర్ గా నెక్స్ట్ ఇయర్ గానే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మన పూజతోనే స్టార్ట్ అవుతుంది. ఈ వామాచార పద్ధతి దీని మీద కూడా చాలా అది వస్తూనే ఉంటాయి అమ్మ. అంటే కావాలని ఇప్పుడు నేను చెప్పిన కదా, యాచక శత్రువు అని వాళ్ళు విమర్శ చేయాలంటే వాళ్ళు నన్ను కాదు కదా విమర్శ చేసేది, అమ్మవారిని చేస్తున్నారు. సో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అమ్మవారు చూసుకుంటుంది, నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని విమర్శించినప్పుడు సుప్రభాతాన్ని విమర్శిస్తే వెంకటేశ్వర స్వామిని విమర్శించినట్టే. అట్లనే నేను చేసే పూజలను విమర్శిస్తున్నారంటే అమ్మవారిని విమర్శించినట్టే. సో అమ్మవారు చూసుకుంటుంది, నాకు అవసరం లేదు, నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు సబ్జెక్ట్లో. మీరు ఇప్పుడు ప్రైమ్ టైంలో, అంటే నేను కొన్ని ఇయర్స్ ముందు మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా ప్రైమ్ టైంలోనే ఉన్నారు అనుకోండి, పీక్ టైంలోనే. బట్ అప్పుడు చిరంజీవి గారి మూవీలో ఏదో యాక్టింగ్ చేయబోయే ఛాన్స్ ఏదో మిస్ అయిందని చెప్పి విన్నాను. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి పక్కన ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ ఉంటుంది, అది నేను చేయాల్సింది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబట్టి, ల్యాండ్లైన్లు కాబట్టి, మిస్కమ్యూనికేషన్ వల్ల నేను ఆ టైంలో ఊరికి వచ్చిన, దానివల్ల నా క్యారెక్టర్ మిస్ అయింది. లేకుంటే ఆ క్యారెక్టర్ చేయాల్సిన నేను. స్వామి, రాబోయే కాలంలో ఏ రాసుల వారికి బాగుంది, ఏ రాసుల వారికి బాగోలేదు? సో ఇప్పుడు మనం ఉన్నది సెప్టెంబర్ అమ్మా ఇది. సో సెప్టెంబర్ అంటే మనకి ఏప్రిల్ నుండి మనకు జాతకాలు మారుతా ఉన్నాయి. సో ఏప్రిల్లో మనకు మళ్ళీ షష్టగ్రహ కూటమి వస్తుంది. 2019లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వచ్చింది. సో ఈసారి కూడా మళ్ళీ వస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి సంచలనాలు ఉంటాయి. సో బాగా ఎఫెక్టెడ్ జాబితాలోకి వచ్చే రాశులు మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి. 12 రాశుల్లో 6 రాశులు చాలా టఫ్ ఉంటాయి ఈసారి.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి, తులారాశి. సో ఈ 6 రాశులు చాలా టఫ్ జాబితాలోకి వెళ్తున్నాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది. మిగిలిన 6 రాశులు బాగుంటాయి. మిగిలిన 6 రాశులు బాగుంటాయి, ఈ రాశులు టఫ్లో ఉంటాయి. మనం మళ్ళీ డిసెంబర్లో మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో అప్పుడు మనం విశ్లేషణ మొత్తం చేసి అప్పుడు ఏ రాశులు ఏంది పరిస్థితి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం క్లారిటీ తీసుకుందాం. థ్యాంక్ యూ స్వామి, ఈ టైంని కేటాయించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర.